కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హితకారిణి సమాజం డైరెక్టర్ ఒండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిందని, ఈ గ్రామంలో సాక్షాత్తు కాశీలో ఏ విధంగా అయితే ఆలయం నిర్మించబడిందో, గంగా నది ఉత్తరం వైపు నుండి ఏ విధంగా అయితే పారుతుందో, అదే విధంగా ఈ కరకుదురు గ్రామంలో విశ్వేశ్వర స్వామి ఎదురుగా ఉత్తరం వైపుకు గోదావరి నీరు పారడం చాలా విశేషమని అన్నారు. ఈ గ్రామం స్వామివారు వెలిసినప్పటి నుండి కూడా ప్రతి శివరాత్రికి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ రోజు సానా రామకృష్ణ ఉమా పార్వతి దంపతుల చేతుల మీదుగా కళ్యాణం చేయడం జరిగిందని ఒండ్రు సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అడప చంద్రరావు, కరకుదురు ఎంపీటీసీ వైస్ ఎంపీపీ కరెడ్ల వెంకన్నబాబు, కమిటీ సభ్యులు పెమ్మనబోయిన గోవిందరాజులు, పాటంశెట్టి మల్లేశ్వరరావు, ఎండ్రు వీరాజ్ చౌదరి, పాటంశెట్టి రామన్న, సానా సాయిబాబు, పాటంశెట్టి త్రిమూర్తులు, పెద్దిరెడ్డి రవి, కర్నడి వీరబాబు, డేగల దుర్గారావు, అడప గోవింద్, ఇంటి సత్యబాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. गौरी मामा हयामी कुंभे शिखध्वजाय विद्महे शिखहस्ताय धीमहि तन्नः स्कन्दः प्रचोदयात् स्कन्द मामा हयामी ऊर्ध्वे तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः शक्तिः ओम महा ब्राह्मी मातृकाय नमः ओम महा माहेश्वरी मातृकाय नमः ओम महा कौमारी मातृकाय दंतिकोटि सहस्रेषु अश्वमेध शतक्रतौ कोटि कन्या महादानम् एकबिल्वं शिवा సుబ్రహ్మణ్యేశ్వర విఘ్నేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ శివాలయంలో ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరపబడింది. ఈ కళ్యాణానికి గ్రామ ప్రజలందరూ వచ్చి కళ్యాణాన్ని తిలకించి దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తి చేశారు. తర్వాత ఆ రోజే అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరపబడింది. అలాగే ఇది 2వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు, ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. ఈ గ్రామంలో సాక్షాత్తు కాశీలో ఏ విధంగా అయితే ఆలయం నిర్మించబడిందో, గంగా నది ఉత్తరం వైపు నుండి ఏ విధంగా అయితే పారుతుందో, అదేవిధంగా ఇక్కడ మన గ్రామంలో విశ్వేశ్వర స్వామి ఎదురుగా ఉత్తరం వైపుకి గోదావరి నీరు పారడం చాలా విశేషం. మన గ్రామంలో స్వామివారు వెలిసినప్పటి నుంచి కూడా ప్రతి శివరాత్రికి కూడా మనం అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతుంది. శివరాత్రి ముందు ఏకాదశి రోజు కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. ఈరోజు కళ్యాణం జరిగింది. కళ్యాణమే కాకుండా గత 2 సంవత్సరాలుగా మహా అన్నదానం, అంటే ఇక్కడ మన దేవాలయంలో అన్నపూర్ణాదేవి ఉంది. సాక్షాత్తు కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో అన్నపూర్ణాదేవి ఉండడం వల్ల పెద్దలందరూ కూడా మన ఆలయ కమిటీ చైర్మన్ అడప చంద్రరావు గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే అన్నపూర్ణాదేవి వెలిసింది కాబట్టి ఇక్కడ అన్నదానం కంపల్సరీ జరగాలి, కనీసం సంవత్సరానికి ఒకసారైనా అనే ఉద్దేశంతో ఇక్కడ మహా అన్నదానాన్ని కళ్యాణం రోజున జరిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు సుమారు 10,000 మంది అన్నదానంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకి అందరికీ కూడా గ్రామ సర్పంచ్గా, హితకారిణి డైరెక్టర్గా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కళ్యాణంలో మన సానా రామకృష్ణ ఉమాపార్వతి దంపతులు యజ్ఞకర్తలుగా మన స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా, భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.